చాలాసార్లు నేను శోధించే అంశం ఏంటంటే, దేవుడు ఏం చేశాడు నీకు, దేవుడు ఏం చేశాడు నీకు. ఒక చిన్న రోగం రాగానే ఏం చేశాడు దేవుడు నీకు? ఏం చేయలేదా? ఇన్ని సంవత్సరాలు దేవుడు ఏం చేయకుండానే ఈ స్థానానికి వచ్చావా? ఇన్ని సంవత్సరాలు దేవుడు ఏమీ చేయకుండానే నువ్వు ఈ స్థాయికి వచ్చావా? నేటికి నువ్వు సజీవుడు ఉన్నట్టు నీ కళ్ళ ముందు ఎంతమంది ప్రాణాలు కోల్పోలేదు? పాండమిక్లో ఎన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్యవంతులు 30 నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది చచ్చిపోలేదండి. ప్రతి ఇంట్లో ఒక్కొక్క చరిత్ర, ప్రతి ఇంట్లో ఒక్కొక్క చరిత్ర. బట్ వై గాడ్ ప్రొటెక్టెడ్ అస్? దేవుడు మళ్ళీ ఎందుకు కాపాడాడు, ఎందుకు భద్రపరిచాడు? ఐ ఆల్వేస్ థ్యాంక్ ద లార్డ్. ఆ పాండమిక్ సమయంలో మరి నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మందికి ఆ వైరస్ వచ్చింది, కానీ నాకు మాత్రం రాలా. దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేశాడు. ఖచ్చితంగా నాతో ఉన్నవారే అప్పటిదాకా స్టూడియోలో నాతో ఉండి, కెమెరామ్యాన్ కావచ్చు, క్రూ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, కొన్నిసార్లు నాకు టీ అందించిన నాకు అబ్బాయికి కూడా కరోనా వస్తే అన్న పాజిటివ్ వచ్చిందన్న, వెంటనే నేను ఆ టెస్టింగ్ కిట్ తెప్పించుకుని నేను చూసుకునేవాడిని ఏమన్నా నాకేమన్నా వచ్చిందని. అంటే ఏదో భయం అని కాదు, కానీ ఓ 14 రోజులు నేను పరిచర్య చేయలేనేమోనన్న ఒక బాధ అంతే. ఆ టైంలో ప్రతిరోజు మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి లైవ్స్ ఇస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో లక్షలాది మంది ప్రజలు దీవెన పొందారు. కానీ నా చిత్తానికి మీరు లోబడితే, దేవుని ప్రేమించు వారికి అనగానే సంకల్పం ద్వారా పిలువబడిన వారికి మేలు కలుగుటకై, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏం కలగడానికి? మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి.